జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుతం శాసనసభ్యునిగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి రంగం ఎంత దీనావస్థతో ఉందో, పులివెందుల నియోజకవర్గ రైతాంగం పట్ల ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో ఈరోజు మనం చూసిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కానీ, కాలేటి వాగు చెరువు డ్యాం పనులు కానీ చూస్తే తెలుస్తోంది. జిఎన్ఎస్ గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ నుంచి తమ్మల్లపల్లి దగ్గరున్న హంద్రీ నివాస్ సుజల స్రవంతి వరకు ఈ లిఫ్ట్ల ద్వారా నీటిని తీసుకొని కృష్ణా జలాల్లో తీసుకొని పోవాలని చెప్పి దాదాపు 5,036 కోట్ల రూపాయలతో 2020 సంవత్సరం డిసెంబర్లో అగ్రిమెంట్లు కావడం జరిగింది. ఇప్పటికీ ఈ టెండర్లు జరిగి దాదాపు 4 సంవత్సరాలు కావస్తుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరిగిన పనుల దుస్థితి చూస్తే కేవలం 22.5% మాత్రమే పనులు చేయడం జరిగింది. 4 సంవత్సరాల కాలంలో పులివెందుల నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ పైన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉందో, పులివెందుల ప్రాంత రైతాంగం పట్ల ఎంత శ్రద్ధ ఉందో దీంట్లోనే అర్థమవుతుంది. కేవలం పులివెందుల నియోజకవర్గం వరకు పరిశీలిస్తే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న చక్రాయపేట మండలంలో ఉన్న కాలేటి వాగు డ్యాం నిర్మాణం దాదాపు 1.2 టీఎంసీల కెపాసిటీతో నిర్మించడం జరిగింది. దీనికి వేంపల్లి మండలం పాములూరు వద్ద నుంచి కొంత దూరం గ్రావిటీ ద్వారా, కొంత లిఫ్ట్ ద్వారా, మళ్ళీ కొంత టన్నల్ తీసేసి కాలేటి వాగు రిజర్వాయర్కు 1.2 టీఎంసీల నీళ్లు తీసుకొని రావాలని చెప్పి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడి నుంచి తర్వాత వెల్లిగల్లు కానీ, తర్వాత చిత్తూరు జిల్లాకు వెళ్లడం జరుగుతుంది. కేవలం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి కాలేటి వాగు వరకే 1,590 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లతో అంచనాలు రూపొందించడం జరిగింది. దీనికి గాను ఈ 4 సంవత్సరాల కాలంలో పనులు పూర్తయింది 510 కోట్లు మాత్రమే పనులు చేయడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా పులివెందుల ప్రాంత రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ చక్రాపేట మండలం నిరంతరం కరువు పీడిత ప్రాంతం. కనీసం అనేక గ్రామాల్లో ఈరోజు కూడా త్రాగేదానికి గుక్కెడి నీళ్లు కానీ దొరకని దారుణమైన దుస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఈ రిజర్వాయర్ పూర్తవుతే ఖచ్చితంగా త్రాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ వాటన్నిటిని కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టుకోకుండా, అంతేకాకుండా ఈ కాలేటి వాగు ద్వారా మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ మండలం చక్రాయపేట మండలంలో ఉన్న దాదాపు 40 చెరువులకు నీటిని సరఫరా చేసే ఒక కార్యక్రమం కూడా ఈ సిస్టంలో ఉంది. కానీ ఇవన్నీ కూడా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించుకోకుండా ప్రతి నెల పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పైన ఆయన సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఏ రోజు కూడా కాలేటి వాగు డ్యాం పరిస్థితి ఏమి, లేకపోతే మిగతా లిఫ్ట్ల పరిస్థితి ఏమి, జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు పోతున్న కాలువ పనుల పురోగతి ఏ విధంగా ఉందని చెప్పి ఏ రోజు కూడా శ్రద్ధ వహించిన పాపాన పోలేదు. ఒకవైపేమో పులివెందుల నియోజకవర్గం, మరోవైపు ఆయనకు అత్యంత సన్నిధుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే పొంగనూరు కానీ, వాళ్ళ సోదరుడు ప్రాతినిధ్యం వహించే తమ్మల్లపల్లెకు ఈ నీరు పోవాల్సింది. ఎవరు కూడా అటు పొంగనూరు ప్రాంత రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది, తమ్మల్లపల్లె ప్రాంత రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి కూడా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా దాదాపు లిఫ్ట్కు సంబంధించి కూడా 7-8 లిఫ్ట్లు ఇక్కడ పెట్టాల్సి ఉంటే ఇంతవరకు కనీసం లిఫ్ట్కు ఫౌండేషన్ కూడా తీయని దారుణమైన దుస్థితి. ఏ రోజు కూడా దీన్ని పట్టించుకోకుండా కేవలం ఈ కెనాల్లో ఎస్టిమేట్స్ను విపరీతంగా బూస్టప్ చేసి కేవలం కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఆర్థికంగా లాభం రావాలని ఈ పనులు చేపట్టారు తప్ప నిజంగా పులివెందుల ప్రాంతం పైన కానీ, లేకుంటే పొంగనూరు తమ్మల్లపల్లె ప్రాంత రైతుల పట్ల నిజంగా శ్రద్ధ ఉంటే ఈ పాటికి చేసేవాళ్ళు. 2020 డిసెంబర్లో పనులు ప్రారంభిస్తే ఇప్పటికి ఎన్నికలు అయిపోయేటప్పటికి దాదాపు 3.5 సంవత్సరం అయింది. 3.5 సంవత్సరంలో 22% పని చేసినారంటే గత ప్రభుత్వం నీటిపారుదల శాఖ పైన, వ్యవసాయ శాఖ పైన ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. పులివెందుల నియోజకవర్గ రైతులు ఇప్పటికైనా కూడా ఆలోచించాలి. ముఖ్యంగా చక్రాయపేట మండలం కానీ, వేంపల్లె మండల రైతాంగానికి నిజంగా ఈ డ్యాం పూర్తయి ఉంటే బ్రహ్మాండంగా ప్రయోజనకారిగా ఉండేది. దీన్ని ఏమాత్రం కూడా శ్రద్ధ చూపుకోకుండా జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి ద్రోహం చేయడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతున్న సంఘటనలు ఈ 22% అంటే ఇంకా దాదాపు 78% పనులు పూర్తి చేయాల్సి ఉంది. దాదాపు దీనికి సంబంధించిన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నాయని చెరువు ప్రాంతానికి పోవడం జరిగింది.
అంటే హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ ఎక్కడైతే తమ్మలపల్లి నియోజకవర్గంలో కలుస్తుందో అక్కడ ఒక లిఫ్ట్ స్కీమ్ ఉంది, నాయన చెరువు అని చెప్పి అక్కడ ఒక ప్రాంతం ఉంది. గతంలో ఎన్నికల ముందు ఆయన నీటిపారుదల ప్రాజెక్టులో జరిగిన అవినీతిని చూస్తూ ఆ ప్రాంత రైతులతో మాట్లాడుతూ పోయినప్పుడు నాయన చెరువు సందర్శనలో భాగంగానే ఆ రోజు అంగలులో చంద్రబాబు నాయుడు గారి మీద వైకాపా గుండాలు దాడి చేసి మళ్ళీ మా మీదనే అందరి మీద కూడా దాదాపు 14-15 కేసులు పెట్టి వేధించడం జరిగింది. వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపైన ఆ సందర్భంగా ఈ ప్రాజెక్టు సందర్శనలో పోయినప్పుడే చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ల దాడి చేసి ఆయన్ను హత్య చేయాలని చెప్పి కూడా ఆ రోజు కుట్ర జరిగింది. జరుగుతున్న అన్ని పనులపైన కూడా మేము తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఎందుకు గాను నిర్లక్ష్యం వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నియోజకవర్గ నాయకులందరూ కూడా పోయి ఈ డ్యామ్ కాలేటి వాగు పూర్తయితే ఈ ప్రాంతంలో ఉండే కరువు ఛాయలను రూపమావచ్చు, సాగునీరు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పెండింగ్లో ఉన్న ఈ పనులను కనీసం కాలేటి వాగు వరకైనా కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు మేలు చేసే విధంగా ఖచ్చితంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి పైన కూడా మాకు నమ్మకం ఉంది. గతంలో కూడా మీరు చూశారు, గతంలో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవకుండా కూడా దాదాపు 700 కోట్ల రూపాయలు గండికోట నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి పైడిపాలెం రిజర్వాయర్కు, పార్నపల్లి రిజర్వాయర్కు, అదేవిధంగా గండికోట రిజర్వాయర్లో నీళ్లు పెట్టిన ఘనత అప్పుడు తెలుగుదేశం పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం, ఈ ప్రాంత రైతుల కోసం ఖచ్చితంగా కాలేటి వాగు వరకు ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేదానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఆయన నుంచి సానుకూలమైన నిర్ణయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని రైతులకు చెప్తున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి 36 నెలల్లో పూర్తి చేయాల్సిన పని కేవలం 22% మాత్రమే పూర్తి చేసి ఈ ప్రాంత రైతుల పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించినందుకు, చేసిన పొరపాటుకు, చేసిన అన్యాయానికి పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతాం. ఖచ్చితంగా గతంలో ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు కూడా స్పష్టంగా దీంట్లో జరిగిన అవకతవకలపైన మాట్లాడడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతాం. దీని మీద నిష్పాక్షికమైన విచారణ చేసి నిజంగా తప్పు జరిగి ఉంటే బాధ్యులను శిక్షించడం కూడా జరుగుతుంది.